దేవుణ్ణి సంతోషపెట్టేది ఏది? చాలాసార్లు మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న మనుషులు సంతోష పెట్టాలి అని రకరకాలైన ప్రయత్నాలు చేస్తూ వారు సంతోషపడేలాగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే మనం గమనించవలసిన ఒక విషయం ఏంటంటే, మన జీవితాలను బట్టి, మన కుటుంబాలను బట్టి మనను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు సంతోషపడుతున్నాడా లేదా బాధపడుతున్నాడా అనే విషయాన్ని మనము ఆలోచన చేయాలండి. సో ఇంతకే దేవుణ్ణి సంతోషపెట్టేది ఏది అని మనం ఆలోచన చేస్తే, మన జీవితం ద్వారా దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా మనం ఉండాలి. మన ప్రవర్తన ద్వారా, మన మాటల ద్వారా, మన నడవడిక ద్వారా మనను చేసిన దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా మనం జీవించే వారమై ఉండాలి. మన జీవితపు గురి దేవుణ్ణి సంతోషపరచడం అయి ఉండాలి. దేవుని సంతోషపరచడం మన జీవితం ప్రథమ లక్ష్యమై అయి ఉండాలి. ఏది దేవుణ్ణి సంతోషపరుస్తుంది అని అది గుర్తించి తెలుసుకొని దానిని చేసేవారిగా మనం ఉండాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, నోవాహు జీవించిన ఆ కాలంలోనండి, ఆ రోజు మనుషులు తమకు నచ్చినట్లుగా జీవిస్తా, తమకు ఇష్టం వచ్చినది చేసుకుంటూ, ఇంకా వారికి నచ్చినట్లుగా పాపము చేస్తూ, వారికి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ జీవిస్తూ ఉన్న ఆ టైంలో వారిని చూసిన దేవుడు బాధపడ్డాడండి. వారిని చూసిన దేవుడు దుఃఖపడ్డాడండి. అయితే ఆ క్రమంలో దేవుడు చూస్తూ ఉన్నప్పుడు నోవాహు అనే వ్యక్తిని దేవుడు చూశాడు. నోవాహును బట్టి దేవుడు సంతోషించడం ప్రారంభించాడు. ఎందుకు అంటే, నోవాహు దేవునితో నడుస్తూ ఉన్నాడు. నోవాహు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. నోవాహు దేవుని మాట ప్రకారంగా జీవిస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి. తమకు నచ్చినట్లుగా జీవిస్తా, తమ ఇష్టాలు నెరవేర్చుకుంటా, వారికి ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతూ ఉన్న ఆ టైంలో, వారికి నచ్చింది చేస్తా, ఎవరు దేవునిని ప్రేమించకుండా ఉన్న ఆ టైంలో, ఎవరు దేవునితో సహవాసం చేయకుండా తమకు నచ్చినట్లు నడుచుకుంటూ ఉన్న ఆ టైంలో నోవాహు మాత్రం దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడండి. నోవాహు మాత్రం దేవునితో నడుస్తూ ఉన్నాడు. నోవాహు మాత్రం దేవుడు సంతోషపడేలాగా జీవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయండి? మనలను బట్టి మనలను సృష్టించిన దేవుడు సంతోషపడుతూ ఉన్నాడా? మనను సృష్టించిన దేవుడు ఆనందపడతా ఉన్నాడా అనేది మనము ఆలోచన చేయాలి. ఆయన సంతోషించే విధంగా మనం జీవించే వారంగా ఉండాలి. అయితే దేవుణ్ణి సంతోషపరిచేది ఏది అని మనం ఇంకా ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా దేవునితో సహవాసం చేయడం ద్వారా, దేవునితో డీప్ రిలేషన్షిప్ కలిగి ఉండడం ద్వారా, దేవునితో సంబంధం కలిగి ఉండడం ద్వారా మనలను బట్టి దేవుడు సంతోషించేవాడై ఉన్నాడండి. ఎందుకు